బీటెక్ కంప్లీట్ చేసి ఈ సొసైటీలోకి వచ్చాను. ఈ సొసైటీ నాకు ఇచ్చిన గుర్తింపు నిరుద్యోగి. ఎంతో కష్టపడి మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి జాబ్ లేని స్టూడెంట్గా లైఫ్ గడపడం చాలా కష్టం. హలో రే, మీరు ఎందుకు వచ్చారు అక్కడికి? ఒకసారి చెప్తే అర్థం కాదా? మీ వల్ల ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. మీకు ఇంకొకసారి నరికేస్తాను మిమ్మల్ని. చెత్తా నా కొడుకా, ఫోన్ పెట్టరా నువ్వు. అరే, ఫోన్ మర్చిపోయాడు. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, ఇచ్చేద్దాం. టీ తాగడానికి కూడా డబ్బులు లేని సిచ్యువేషన్ నాది. నాకు మనీ చాలా అవసరం. ఐ నీడ్ మనీ. అన్నా, ఇతను ఎక్కడన్నా చూసారా? నీకెందుకు ఈయన గురించి అడుగుతున్నావు? అన్నా కొంచెం చెప్పన్నా, టెన్షన్లో ఉన్నా, కొంచెం చెప్పన్నా. అసలు నువ్వెవరో ఈయన గురించి ఎంక్వైరీ చేస్తున్నావు? ఎవరు నీది? కొద్దిగా పని ఉంది, చెప్పు. మా ఏరియాలో పెద్ద తోప ఆయన చనిపోయి కూడా 15 రోజులు అవుతుంది. ఊకో అన్నా, తెలిస్తే తెలుసాను, లేకుంటే లేదు. ఇంత ముందు పక్కన కూర్చొని ఫోన్ మాట్లాడినాడు చచ్చిండని ఎలా చెప్తావే? ఎరగాడ పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చినావు ఏంది నువ్వు? పిచ్చోని లేకున్నావు. వాడు చచ్చి 15 రోజులు అవుతుంది. చెల్లరా బజ్జల్. ఫిఫ్టీన్ మినిట్స్ క్రితం కనిపించినాడు, 15 డేస్ క్రితం ఎలా చనిపోతాడు? ఇదేదో మిస్టరీలా ఉంది. దీన్ని ఎలాగైనా ఛేదించాలి. హలో, మనం ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం SBH కాలనీలో వైట్ కలర్ కార్ కింద బ్లాక్ కలర్ బ్యాగ్లో డబ్బు ఉంది, తెచ్చుకో. ఎస్ యా ఎస్. ఎవరు ఫోన్ చేస్తున్నారే? హలో, మీ ప్లాన్ మొత్తం నాకు తెలుసు. మీరు తీసుకున్న డబ్బులో 50% నాది. తెలుసుగా ఈ సిఐ సూర్య గురించి. దీనమ్మ జీవితం. ఆన్నెవన్నో ఎతుకుతూ ఉంటే నన్ను డబ్బు ఎత్తుకుంటూ వస్తుంది. ఇంతలో ఈ పోలీస్ ఈ లోకంలో డబ్బే ముఖ్యం. డబ్బే డబ్బే కావాలి. ఏదైతే అయింది, ఎవడొచ్చినా సరే నాకు తట్టుకునే ధైర్యం ఉంది. సరే కానీ చూసుకుందాం. డబ్బే. ఇటు చనిపోయాడు కదా. చనిపోయినోడు బ్రతికొచ్చాడేంటి? నువ్వు రోడ్డు మీద కూర్చున్నప్పుడు నీ పక్కన వచ్చి కూర్చున్నది నేనే. నీకు వినబడేలా గట్టి గట్టిగా అరిచింది నేనే. నువ్వు చూసేలా ఫోన్ మర్చిపోయింది నేనే. ఇదంతా నేను వేసిన గేమ్లో యు ఆర్ ద జస్ట్ ప్లేయర్. అయినా 15 నిమిషాల క్రితం నీ పక్కన కూర్చున్నాడు ఎవడో చెప్తే చచ్చిపోయాడని నువ్వెలా నమ్మావరా పిచ్చనా కొడక? అయినా చచ్చింది నేను కాదు, చంపేది నేను, చచ్చేది నువ్వు. ఏం భయపడుతున్నా నువ్వు? అయినా ₹1,00,00,000 బ్యాగ్ అనగానే ఎగేసుకుంటూ వచ్చావు. నువ్వేమన్నా పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా? అయినా బ్యాగ్ లో ఉన్నది ₹1,00,00,000 కాదు, బాంబు. బాంబు బ్లాస్ట్ అయితే పీస్ పీస్ అవుతావు నా కొడక. భయపడొద్దు భయపడొద్దు. నీ అయ్యా అసలు గేమ్ ఎందుకు ఆడానో తెలుసా నీకు? అసలు నేను ఎందుకు చంపాలనుకుంటున్నా తెలుసా? తెలియదు కదా. ఇది తెలియక నువ్వు పరిగెత్తేటప్పుడు పడే టెన్షన్, ఎందుకు చావాలనుకుంటున్నావు పడే టెన్షన్. పరిగెత్తరా పరిగెత్తు నా కొడక. పరిగెత్తితే బాంబు పెళ్ళి పీస్ పీస్ అవుతావు.
ఇదంతా డ్రీమ్. 10 minutes డ్రీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది.